తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ సభను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వైసీపీ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుని వాకౌట్ చేశారు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవ్వగా ముందుగా 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు మొదలు కాగానే వైసీపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సభలోకి ప్రవేశించారు. జగన్ పక్కన శాసనమండలిలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ, ఆయన పక్కన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూర్చున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం ప్రారంభించిన వెంటనే వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాన్ని గుర్తించాలని నినదించారు. ప్రతిపక్షాన్ని గుర్తించండి అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ అసెంబ్లీలోనే నినాదాలు చేశారు. ప్రజల గొంతుకు వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పట్టుబట్టి ఆందోళన చేపట్టారు. వైసీపీ ఎమ్మెల్యేల నినాదాల మధ్యనే గవర్నర్ ప్రసంగం అయితే కొనసాగింది. అనంతరం గవర్నర్ ప్రసంగం పూర్తి కాకుండానే జగన్ తో పాటు వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసేశారు. వైసీపీ సభ్యులు సభలో కేవలం 11 నిమిషాలు మాత్రమే ఉన్నారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తొలి సమావేశంలో గవర్నర్ ప్రసంగం రోజున జగన్ తో పాటుగా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. ఆ తర్వాత సమావేశాలకు దూరంగా ఉన్నారు. సభలో కూటమి పార్టీలు కాకుండా ఇతర పక్షంగా తమ పార్టీ మాత్రమే ఉందని, తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. సభలో 10% సీట్లు రాకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని ఇప్పటికే స్పీకర్తో సహా సీఎం కూడా తేల్చి చెప్పారు. ఇప్పటికే ఇదే అంశంపైన జగన్ న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే సడన్ గా ఈ రోజు అసెంబ్లీకి హాజరు కావాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. దీంతో సభపై అందరికీ ఆసక్తి నెలకొంది. కానీ వైసీపీ సభ్యులు ఇలా వచ్చి అలా వెళ్లడం చర్చనీయాంశమైంది. రేపటి నుంచి జగన్ సభకు హాజరయ్యే అవకాశాలు లేవని సమాచారం. బడ్జెట్ రోజున తిరిగి వైసీపీ సభ్యులు సభకు హాజరయ్యే ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది. జగన్ ఈ రోజు సమావేశం ముగిసిన తర్వాత పులివెందుల వెళ్లనున్నారు. 2 రోజుల పాటు అక్కడ ఖరారు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే జగన్ ఎన్ని రోజుల సభకు హాజరవుతారన్న దానిపై క్లారిటీ అయితే లేదు.